ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క శుక్రవార ఉపవాస ప్రార్థనా దినమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవాని పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభా నేను స్తుతించుటకు మహిమపరచుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త అద్వితీయుడైనటువంటి మా దేవానిచ్చుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దయగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనాలయ్యా. వందనాలు 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 చెల్లిస్తున్నాను యేసయ్య. నీ ప్రేమను బట్టి నీకే తండ్రి, నీ యొక్క జాలిని బట్టి, నీ కృపా కనికరములను బట్టి ప్రభా నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం యేసయ్య. తండ్రి నీ సన్నిధిలో నాయన విరిగి నలిగిన మనస్సుతో తండ్రి నేను స్తుతించి గణపరచుటకు ప్రభా నీ సహాయం మాకు దయచేసి నడిపించండి అయా. నాయన తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క ప్రభా శుక్రవారం ఉపవాస కూడికలో ప్రభా మీరు ఉండండి ప్రభా. ఇంకనూ ప్రభా నాయన తండ్రి ఎవరైతే ప్రభా పాల్గొనలేకపోతున్నారు త్వరపెట్టి ప్రభా వారిని ప్రభా నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేనటువంటి మమ్మలను ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి వారమైనటువంటి మమ్మల్ని అయ్యా నాయన ఎంతగానో నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ యొక్క ప్రభా నాయన భయంకరమైనటువంటి యొక్క దినములలో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేవా మీకే స్తుతులు 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 స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా వందనాలు చెల్లిస్తున్నాను. త్రియేక దేవా మీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన మమ్మల్ని స్వస్థపరచు మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కలువరి సిలువలో మా కొరకు నీ ప్రాణమును పెట్టి తండ్రి ప్రభా నాయన నీవు పొందిన గాయములతో ప్రభా మాకు ఇచ్చినటువంటి యొక్క స్వస్థతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ప్రార్థన ప్రారంభించుకొని పోవచ్చుండగా తండ్రి మాతో మీరుండండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున మిక్కిలి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామం మహింపరచుటకు గాను మనందరము కలిసి 84వ పాట మనం పాడుకుందాం. దేవుని నామం మహింపరచుటకు 84వ పాట కృపగల దేవ కలువరినాథ అనేటటువంటి ఈ యొక్క పాటను మనము కలిసి పాడుకుందాం. కృపగల దేవా కలువరినాథ కొనియాడెదని ఘననామం. కృపగల దేవా కలువరినాథ కొనియాడెదని ఘననామం. హల్లెలూయా కృపగల దేవా కలువరినాథ కొనియాడెదని ఘననామం. సిలువ సితారా నేర్చేబూని కలువరి ప్రేమనే గానము చేసేదా. సిలువ
చేపుని కలువరి ప్రేమనే గానము చేసేదా సిలువలో పాపికి రక్షణ కలదని సిలువలో పాపికి రక్షణ కలదని సిలువే నా జీవిత విలువని హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని నామం మంత్రిగతమగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా మంత్రిగతమగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా నాలో ప్రవహించే ఓ జీవజల రాశి నాలో ప్రవహించే ఓ జీవజల రాశి నీ సాక్షిగా జీవించేదా హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని నామం మహిమతో నీవు విచ్చేయువేళ పరపురమోగగా నిన్ను సంధింతును మహిమతో నీవు విచ్చేయువేళ కరపురమోగగా నిన్ను సంధింతును రేపపాటులో మార్పు పొందెదను రేపపాటులో మార్పు పొందెదను అక్షయ రూపమునే దాల్చును హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని నామం కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని నామం హల్లెలూయా 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 అలాగే మనమందరము కలిసి దేవుని నామమును గణపరచుటకు మహిమపరచుటకు మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకంలో అందరికీ తెలిసినటువంటి యొక్క పాటను 193వ పాట ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నిశ్చితమే అనే పాటను మనం అందరం కలిసి పాడుచు ప్రభునామమును మనము మహిమపరుద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ రాకకై వేచియుంటిని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేడు నీ తోడు లేక నీ ప్రేమ
నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పరిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పరిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష భాగ్యము, నీదు యాగమే నా మోక్ష భాగ్యము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిని, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనం తలలో ఉంచుకుని ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కనైన సమయంలో స్తుతి ఘనత మహిమ ప్రభావంలో పొందగోరు దేవునికి మనము స్తోత్రము చెల్లిద్దాం. ప్రభు ఇచ్చిన యొక్క చక్కనైన సమయంలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభునామం మనము మహిమపరుద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క చక్కనైన సమయమును బట్టి కొద్దిసేపు దేవునికి స్తుతిని చెల్లిద్దాం. మహిమ ఘనత ప్రభావములు ఆయన యొక్క సన్నిధిలో మనందరము కలిసి చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము స్తుతి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన.
నాయన ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తున్నామయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన మా సహాయకుడా, ఉరుము దాగు చోటు నుండి ఉత్తరం ఇచ్చు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యెహోవా రాఫా మీకు వందనాలు, యెహోవా షమ్మా మీకు వందనాలు, యెహోవా నిస్సి మీకు వందనాలు ప్రభువా. మీకే వందనాలు 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 చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా నాయన మన్నాతో పోషించిన గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు. బండ నుండి వారికి మొదటి జలమును అందించి ప్రభువా, పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభువా, నీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించి ఉన్నావు. నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మా జీవితములలో కూడా ప్రభువా, మీదైన మేలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ప్రభువా మమ్మల్ని ముందుకు పట్టుకుని వెళ్తున్నటువంటి మా గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. భయంకరమైన పరిస్థితులు ప్రభువా నాయన నా తండ్రి ప్రభువా నాయన ఈ యొక్క ప్రభువా ప్రజలు ప్రభువా నాయన అనేకమైన పరిస్థితులు ఎదుర్కొనుచుండగా నాయన నీ ప్రజల పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి కృపా కనికరములను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రకృతి విలయములతో ప్రభువా నాయన, అలాగే ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రభువా ఈ యొక్క కరోనాతో ప్రభువా ఎంతో మంది ప్రజలు ప్రభువా నాయన బాధపడుచుండగా ప్రభువా దేవా నాయన ప్రతి పరిస్థితిలో నాయన నీ బిడ్డలను నువ్వు ప్రభువా కాచి కాపాడుతున్నటువంటి రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కోడి తన పిల్లలను ఎలాగైతే కాయిచున్నదో ప్రభువా యేసయ్య, నీ రెక్కల చాటున ప్రభువా మమ్మలను మా సంఘమును మా యొక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చూడుము నా చేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నానని సెలవిచ్చిన మా దేవా, కునుకక నిద్రపోక ప్రభువా నాయన కాపాడుచున్నటువంటి మా గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదని సెలవిచ్చి ప్రభువా మా ప్రతి పరిస్థితిలో మా పక్షముగా ఉంటూ ప్రభువా నాయన నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్న రీతిని బట్టి నీకు వందనాలు. సంఘమును బట్టి వందనాలు. చుచ్చుచున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభు వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోచుండగా తండ్రి నాయన మీ యొక్క దాసుని మీ సిలువ చాటును మరుగుపరచి ప్రభువా మీ మెల్లనైన స్వరము మాకు అనుగ్రహించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు మా ఎల్లరికి దయచేయండి. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుని యేసు నామములో లైట్ ఇస్తూ ప్రభువా మా మధ్యన మీరుండి మాకు కావలసిన జీవవాక్కు హెచ్చరిక చేసి నడిపించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో, దేవుడిచ్చిన ఈ యొక్క మంచి తరుణంలో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందులాగన, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించలాగన మనము దేవునికి అప్పగించుకుంటూ ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణము, ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయంలో దేవుని కొద్ది మాటల చేత దేవుని యొక్క వాక్యమందు మనము బలము పొందేటటువంటి వారలమై ఉండటానికి మరి యొక్క చక్కనైనటువంటి సమయంలో మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థనాపూర్వకముగా నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకొనచ్చు ప్రభు యొక్క వాక్యమందు మనము స్థిరపడులాగున, ప్రభు యొక్క మాటల చేత మనలను నడిపించులాగున మనము దేవునికి అప్పగించుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 13వ వచనము నుండి 20వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. 13వ వచనము నుండి 26వ వచనాంతరం వరకు మనము 20వ వచనం వరకు మనం చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్
Psalms 66 chapter 13 to 20th verse. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచ్చించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలు వంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా కొన్ని దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, ఈ యొక్క ఆన్లైన్లో ఇటు రీతిగా మేము ఈ యొక్క సర్వీసును కొనసాగించబోచుంటుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ యొక్క పరిస్థితులను బట్టి మందిరమును తండ్రి నాయన ఓపెన్ చేయలేక ఈ యొక్క ఆన్లైన్లోనే సర్వీసును ప్రభా కొనసాగిస్తుంటుండగా ప్రతి ఒక్కరూ హాజరవుటకును తండ్రి, ఈ దినమందు పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పాల్గొనబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు మీరు పాటలలో మహిమ పొంది ఉన్నారు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి నడిపించమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమునకును ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య నామములో శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ప్రభు మనలను, మన కుటుంబములను ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తున్న విధానమును బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో ప్రభు మనకిచ్చేటటువంటి యొక్క సమయము మరి అనేక సంఘములు తిరుగుబడి ఉంటున్నవి, ఆరాధనలు సంఘంలో జరుగుతూ ఉంటున్నవి. మరి మన సంఘం అయితే మరి చిన్నది కనుక మరి కొద్ది దినముల నుంచి నేను ఆ యొక్క మాటను చెప్తూ ఉంటున్నాను. మరి అందరూ సమకూర్చబడితే దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితులు కనుక అందుకే మరి ఆ యొక్క ఆరాధన అనేటటువంటిది ఆన్లైన్లో కొనసాగిస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి. మరి ప్రభు చిత్తమును బట్టి మరి మరలా యొక్క కరోనా వైరస్ అనేటటువంటిది కట్టడి అవలేదు. ఇది ఇంకా మరి అనేకులను సైతము మరి తాకుతూ ఇది ప్రబలుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి యొక్క పరిస్థితులు వయస్సు మరి మీద ఉన్నటువంటి వారు అనగా మరి 50 సంవత్సరాలు దాటినటువంటి వారి మరి జీవితంలో, అలాగే ఈ యొక్క దీర్ఘకాలపు వ్యాధులు ఉండేటటువంటి వారు కూడా మరి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటున్నారు. గనుక మరి యవనస్తులైతే వీటిని జయిస్తూ ఉంటున్నారు. మరి అనేకుల ఏడల ఈ యొక్క మరి ఈ వ్యాధి సోకిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉంటున్నారు. ప్రభు యొక్క కృపను బట్టి, అందరి ప్రార్థనను బట్టి మరి మరణముల సంఖ్యనైతే ప్రభు మరి కొంతవరకు తగ్గించి ఉంటున్నారు. కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకను జాగ్రత్త కలిగి ఉండటం ఎంతో మంచిది. మరి వ్యాక్సిన్ వచ్చినంత వరకు అంటే మరి మందిరం అనేటటువంటిది 2021వ సంవత్సరంలో కూడా మరి మనము ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితులు అయితే మరి రాబోయే రోజుల్లో
ఓపెన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కనుక ఈ యొక్క సమయంలో మనవి దేవుడు అంగీకరించి మనకు జవాబును దయచేయాలి. కనుక ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో ఈ యొక్క శుక్రవారపు ప్రార్థన కూడికలో ఈ దినమంది అయితే చాలా మంది ఉపవాసం ఉండి ప్రభు సన్నిధులు ఎదురు చూచేటటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. ఉపవాసమును గురించి అనేకమైనటువంటి మాటలను మనం నేర్చుకున్నాం. అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో ప్రార్థన అంశంలో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలను మనం చూచాం. ప్రార్థన అనేటటువంటిది ప్రభు జవాబిచ్చేటటువంటి ప్రార్థన అనేటటువంటిది ప్రభు జరిగించేటటువంటి కార్యములు. మనము ప్రార్థించగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడా లేదా అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించి మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఉజ్జీవపరచుకోవాలి. ప్రార్థన అనేటటువంటిది ప్రభువుతో సూటిగా మాట్లాడేటటువంటి ఆ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. యేసు ప్రభు వారు శిలువ మరణము అయినటువంటి ఆ యొక్క సమయంలో దేవాలయపు తెర నడిమికి చినగరటం అనేటటువంటిది జరిగింది. దేవునితో సూటిగా మాట్లాడేటటువంటి ఆ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు అందరం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడని అనుకుంటూ ఉంటున్నాం. కొన్నిసార్లు కొన్ని అంశాలకు మనం జవాబును పొందుకోలేనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి, మన ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటలేదు? దేవుని యొక్క చెవులు ఏమైనా మందగించాయా, లేక మనము మొరపెట్టే విధానంలో ఏమైనా తేడా ఉందా అనేటటువంటిది ఆలోచన చేస్తే ఆయన చెవులు ఎప్పుడు కూడా నీతిమంతుల వైపు వారి ప్రార్థనల వైపు ఉంటాయట. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసినప్పుడు తన ప్రజలు తనకు మొరపెడతారని, తన ప్రజలు తన దగ్గరికి వస్తారని, తన ప్రజలు ప్రార్థించగా నేను వింటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన మనం చేసుకుంటే నిజానికి మన ప్రార్థనా జీవితంలో ఈ యొక్క మనవి దేవుడు వింటున్నాడా లేదా అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ప్రార్థన కొన్ని పరిస్థితులలో ఆ ప్రార్థనకు జవాబు దొరకట్లేదు. చాలా విషయాలు ప్రార్థనను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథము మనకు అనుగ్రహింపబడిన దినము నుంచి కోటాను మంది సేవకుల విశ్వాసుల ప్రార్థన గురించి అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలను మనం వింటూ ఉంటున్నాం. నిజానికి మన జీవితంలో నిజమైనటువంటి ఆ యొక్క ప్రార్థన చేస్తూ ప్రభుని మహిమపరిచేటటువంటి వారులుగా ఉంటున్నామా లేదా అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అనంటే మన ప్రార్థన దేవుడు వినేటటువంటి దేవుడు. కాబట్టి ప్రభు ఏమన్నారంటే ఒక మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నిజముగా మొరపెట్టు వారికట ప్రభు సమీపముగా ఉన్నారట కదండి. ఆ యొక్క 145వ సంకీర్తన మనం చూస్తాం. అలాగే ఆ యొక్క మాటలన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రభు యొక్క వాక్యం అనేటటువంటిది మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి మన మాటలకు దేవుడు జవాబిచ్చేటటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆ యొక్క 18వ వచనంలో చూస్తాం. అలాగే 19వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ యొక్క మాటను మనం నేర్చుకుంటూ చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. అయితే నిజానికి మన జీవితంలో ప్రభు అంగీకరించేటటువంటి ప్రార్థన మనం చేసి ప్రభుని మహిమపరిచేటటువంటి వారులుగా ఉన్నామా ఆలోచన చేయాలి. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినటలేదు అనేటటువంటి సత్యాన్ని గమనిస్తే చదవబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రార్థన మన ఆత్మీయమైనటువంటి జీవితంలో భక్తుడైనటువంటి దావీదు గారు చాలా ప్రార్థనలు చేశారు. ఆయన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినప్పుడు దావీదు గారు ఒక మాటను మాట్లాడతారు. ఏమిటంటే చదవబడినటువంటి వాక్య భాగము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నా హృదయంలో
నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి భక్తుడైనటువంటి దావీదు గారు ఆయన చేసేటటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం చూసాం. మరి ఇటువంటి ఈ యొక్క సమయంలో నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల, అంటే పాపము మీద దృష్టి ఉంచి పాపములో నేను ఉండినప్పుడు నా యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు మరి జవాబు ఇవ్వడు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి ప్రభువు నా మనవి వినకపోవును అంటే దేవుడు నా మనవి వినడు, ఆయన నా ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడు గనుక, అంటే ఒక విశ్వాసి తమ ఆత్మీయమైనటువంటి జీవితంలో, తమ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని యొక్క మరి పిల్లలముగా పాపమును లక్ష్యం చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, పాపపు బ్రతుకును మనము బ్రతుకుతూ ఉంటున్నప్పుడు, అయితే చాలాసార్లు మనం చెప్తూ ఉంటుంటాం బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా పాపము పాపము పాపం అంటారు కదా. ఏమిటి, మనిషి మరి పాపము చేయకపోతే ఎలాగా, పాపులను రక్షించడానికి నేను వచ్చాను కదా అని ప్రభు అన్నారు. కాబట్టి మరి పాపులుగా ఉండేటటువంటి మన జీవిత బ్రతుకులను ఆయన రక్షించారు. రక్షణ పొందినటువంటి వారు మరలా పాప బ్రతుకులో వెళ్ళిపోవటం అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లట్లా మరలా మన పాపములతో మనము తిరుగుచున్నామట. కాబట్టి కుక్క తన వాంతికి తిరిగినప్పుడు ఎటువంటి స్థితి ఉంటున్నది అంటే, చాలాసార్లు మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కుక్క వాంతి చేసి ఏమండి అది మరలా అది తింటుంది. దీన్ని వివరించడానికి కలిగిన కారణం ఏంటంటే, మనము కూడా మన పాపములతో అటు రీతిగా తిరిగేటటువంటి వారులుగా ఉంటున్నాము కనుక అందుకు మన యొక్క ప్రార్థనకు దేవుడు లక్ష్యం ఇచ్చేయడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మరి దావీదు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో బాల్యం నుంచి ప్రార్థన చేస్తూ మరి దేవుని వాక్యంలో ఎదిగినటువంటి మరి ఎంతో మరి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసపు యోధునిగా మనం దావీదు గారిని ఎంచగలుగుతాం. అయితే దావీదు గారు కూడా ఒకసారి పాపం చేసినప్పుడు, ఒకసారి చేసినటువంటి తన పాపములో దేవుడు ఎక్కడ తన మరి బత్షెబాను మరి ఆమెను మరి మోహించడం జరిగింది. మరి తన భర్త అయినటువంటి యూరియాను యుద్ధంలో చంపించడం జరిగింది. ఈ నరహత్య అనేటటువంటిది పాపము గనుక, వ్యభిచారం అనేటటువంటిది పాపము గనుక, పాపం అంటే రకరకాలైనటువంటి పాపము బైబిల్ గ్రంథంలో ఉంటున్నది కనుక ఈ పాపము గురించి తెలియబట్టానికి కలిగినటువంటి కారణము ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము. పాపమునకు ప్రక్షాళన బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చారు కనుక దేవుడిచ్చినటువంటిది. అందుకు పాపం అంటే ఏమిటి వివరించి ఆ పాపమునకు విడుదల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడింది కనుక అందుకు తెలియజేయబట్టం అనేటటువంటిది జరిగింది. ఎన్ని విధములైనటువంటి పాపం అనేటటువంటిది మనం చూసాము కనుక అందుకు మరి పాపం చేసేటటువంటి వారి యొక్క ప్రార్థనట దేవుడు అంగీకరించడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త మరి ఆ యొక్క మరి ఆ మాటలో ఆ యొక్క మరి 9:31వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మొట్టమొదటి ఆ మాటలోనే తెలియజేయబడి ఉంటుంది ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము. చూసారేటండి, దేవుడు ఎవరి మనవి వినటండి, పాపుల మనవి వినడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఎవరి మనవి దేవుడు వింటున్నాడు అని అంటే, ఈరోజు మనం చేస్తున్నటువంటి మన ప్రార్థనకు జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఎక్కడో పాపం జరుగుతుంది. ఎక్కడ పాపం జరుగుతుంది, ఎక్కడ దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నాం, ఎక్కడ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నామో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొనుచు ప్రభువులోనికి రావాల్సినటువంటి అనుభవాలు మనకున్నాయి. అటువంటి స్థితిని కలిగినటువంటి జీవితం ఈరోజు మనకుంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన విశ్వాసమైనటువంటి జీవితంలో దేవుడు మనకిచ్చేటటువంటిది ఏమిటి అని అంటే, దేవుడు మనకిచ్చేటటువంటి ఈ యొక్క మరి మాంద్యములన్నిటినీ మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతున్నప్పుడు మార్పు చెందిన వారలముగా, మరి మారు మనసునకు తగినటువంటి ఫలములు ఫలించేటటువంటి వారలముగా మనం ఉండిన దినమందండి మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే అక్కడ స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి, దేవుని భక్తుడై ఉండినట్లయితే, ఎవరైనా సరే దేవుని యొక్క భక్తులైతే ఏం చేయాలంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ప్రభు యొక్క చిత్తం ఏమిటి అనంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అటువంటి ఆ యొక్క ప్రార్థన
ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించిన దినమందు. అయితే అందరూ పరిశుద్ధులుగా ఎలా ఉండగలరండి? మరి కనీసం మా యొక్క ఆశలకు మేము మరి వెళ్ళమా అంటే, మరి ప్రభువుని అంగీకరించినప్పుడు కొన్ని వాటిని విడిచిపెట్టాలండి. కొన్ని వాటిని విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో దేవుడు మన మనవి ఆలకిస్తాడండి. మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేసి ప్రభు అంటే మరి మనము దేవుని యొక్క మరి సన్నిధిలో మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రభు అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యమునకు చేరరు అని ప్రభువే చెప్పడం జరిగింది. నా తండ్రి చిత్తమున మరి చేయువాడే పరలోక రాజ్యమునకు వారసుడని ప్రభు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభు చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి ఈరోజు మనం ఆలోచన చేయొచ్చు. వాక్యము మనకు తెలిసి ఉండొచ్చు, ప్రార్థన అంటే తెలిసి ఉండొచ్చు, ఇది ఇలా జరుగుతుందిలే, అందరూ అలాగే చేశారా? ఈరోజు ఒకరిని చూచి పోల్చుకోవాల్సినటువంటిది కాదు క్రైస్తవ జీవితం. ఒకరిని చూచి నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నీతిని నేర్చుకోవాలి. మన ప్రియులు అలాగే మరి బైబిల్ గ్రంథంలో శిష్యులు మరి యేసు ప్రభు వారు అందించినటువంటి ఆ యొక్క స్వార్థను, ఆయనకు అందించినటువంటి ఆ యొక్క మరి బాధ్యత అంతటిని వారు గుర్తెరిగి పరిపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై వారు వచ్చిన తర్వాత మరణము అయినా సరే వారి జీవితంలో ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు, కానీ పాపంలో పడిపోవటానికి సిద్ధపడలేదు. వారే మనకి ఈరోజు మాదిరిగా, ప్రభు అయిన యేసయ్యే మనకు మాదిరిగా ఉండి శిష్యుల ద్వారా మాదిరిని మనకు నేర్పించినప్పుడు ఈరోజు మనం ఏం చేయించుంటున్నాం అనేటటువంటిది ఈరోజు ఆలోచన చేయాలి. ఏం చేసి ప్రభుని మహిమపరుస్తుంటున్నాం, ఎటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవిస్తుంటున్నాం, పాపానికి దూరమైనటువంటి వారులుగా. ప్రతి ఆలోచన, ప్రతి విధమైనటువంటి తలంపు కూడా మరి ఒక మాట రాయబడి ఉంటున్నది. ఈరోజు ఎక్కడ చూసినా మరి ఆడపిల్లలను చెరిపేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఒకడు తన హృదయంలో వ్యభిచారపు ఆలోచన అంటే మోహపు చూపులతో చూసినప్పుడే వ్యభిచరించువాడు అనేటటువంటి మాటను దేవుడు తెలియజెప్పాడు. అంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజెప్తూ ఉంటున్నప్పుడు ఇంకా పాపమని ఈరోజు మనం పాపంలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఎలా వింటారు? ఆయన చిత్తానుసారముగా మనము జరిగించట ఏంటంటే ఆ జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి అటువంటి ఆ యొక్క స్థితిలోనికి మనం వచ్చేటటువంటి అనుభవాలు మనకు కావాలట. అందుకు ఇక్కడ మరి ఇదే కాకుండా మేము పాపం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదండి, త్రాగటం లేదండి, దొంగతనం చేయట్లేదండి, బాగానే ఉంటున్నది. మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించుచున్నామా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు దేవుడు ఎందుకు మనవి ప్రార్థించే విశ్వాసి మనవి దేవుడు వినడు. దావీదు గారు ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క బత్షెబాకు పుట్టినటువంటి కుమారుని ద్వారా మరి ఆ అనారోగ్యం కలిగినప్పుడు, కుమారుడు కాదు బిడ్డను రాయబడింది, కుమార్తె అనేటటువంటిది కాదు, కానీ పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఆ బిడ్డకు అనారోగ్యం కలిగినప్పుడు దావీదు గారు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టారు. అంతవరకు ఆయన మనవి విని జవాబిచ్చేటటువంటి దేవుడు ఆయనకు జవాబు ఇవ్వలేదు. అక్కడ జవాబు ఇవ్వకపోగా ఆ బిడ్డ చనిపోవటం జరిగింది. అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి దావీదు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో, తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనండి ఆయన తన వాక్యానికి లోబడి అక్కడ ఏంటంటే మరి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం అనేటటువంటిది జరగలేదు, కానీ ఆ పాపము వలన నష్టం జరిగింది అక్కడ. అంటే తన ప్రార్థన దేవుడు వినలేదు. అందుకే 51వ సంకీర్తనలో ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను, ఆయన పశ్చాత్తాపడి దేవాని పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి దూరం చేయక, నీ సన్నిధి నుంచి నన్ను తొలగించగా మరలా నాకు ఆ యొక్క నీ యందు స్థిరమైనటువంటి ఆ బుద్ధిని కలుగు చేసి, మనసును కలుగు చేసి నీ యందు స్థిరపరచమని చెప్పి మరలా పాపములో పడిపోకుండా తన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకున్నటువంటి మరి భక్తుని మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి మరి సరిదిద్దుకునేటటువంటి వారులుగా దావీదు గారి జీవితంలో దయ, మరి జాలి, మరి దేవుని గుణగణములన్నింటిని కూడా మనం చూడగలుగుతాం. అందుకు అక్కడ ప్రభు ఏమన్నారంటే దావీదు గారి గురించి ఆయన నా హృదయానుసారైనటువంటి భక్తుడు అనేటటువంటి మాటను తెలియజెప్పడం జరిగింది. ఈరోజు మనము కూడా దేవుని యొక్క హృదయానుసారిగా ఉండాలంటే సామెతల గ్రంథంలో మనం చూద్దామండి. మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే 21వ సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి సత్యాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ చదవండి.
దరిద్రుల మొర వినక మోసుకొనివాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా 21:13 చూసాం కదండి. దరిద్రుల మొర వినక ఏంటండి, చెవిని మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. అంటే కనికరము లేనటువంటి క్రైస్తవునిగా ఒకవేళ ఉంటే ఈరోజు ఆలోచన చేద్దాం. కనికరము లేని క్రైస్తవ్యం అనేటటువంటిది ఒకవేళ మనకుంటే, మన జీవితంలో కఠినమైనటువంటి మనస్సు కలిగి మరి కనికరము చూపక ప్రేమను పంచిపెట్టలేనటువంటి ఆ పరిస్థితులు మరి కొంతమందితోనే మన జీవితం అయిపోతుంది అనేటటువంటిది కాకుండా ఇక్కడ ఏం చేయాలంటే, దరిద్రులు మొరపెట్టగా ఎంతో మంది దరిద్రులు ఉన్నారు, ఎంతో మంది శ్రమలో ఉన్నారు, ఎంతో మంది కష్టంలో ఉన్నారు. వారు వీరితో చెప్తున్నటువంటి ఆ మాటలు విననప్పుడు, వారి ఏళ్ల కనికరం అనేటటువంటిది చూపించినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. దీని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే, నేను మరి ఏమీ చేయట్లేదు కానీ నువ్వు కనికరాన్ని ప్రేమించేవానిగా ఉంటున్నావా? కనికరం అనేటటువంటిది ఇతరులను చూపిస్తుంటున్నావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను ఈరోజు మనము కొనసాగించేటటువంటి వారులుగా ఉంటున్నామా? మరి ఆ ప్రేమను ఎవరితో పంచిపెడుతూ ఉంటున్నాము? మరి ఆ ప్రేమ కలిగినటువంటి అనుభవాలు మనకు ఉంటున్నాయా? ఎందుకు అనంటే, మరి దరిద్రుల మనవి మరి మనకు అందరికీ తెలిసినటువంటి ఆ యొక్క మరి పేద ఆ యొక్క విధవరాలను మనం చూస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు తెలుసు. మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అట. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతికి ఈమె వెళ్ళి ఏమంటున్నదటండి, నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చుము అనేటటువంటిది, తీర్పు తీర్చుము అని చెప్పడం జరిగింది. మాటికి వెళ్ళుట ద్వారా అన్యాయస్తుడట, దేవునికి భయపడిన వాడట, ప్రజలకు లక్ష్య పెట్టినటువంటి వాడట. అటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేశాడటండి, మరి ఆమె మాటికి వెళ్ళుట ద్వారా, అంటే ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు మనకు కూడా చాలాసార్లు మరి ఎదురయ్యేటటువంటి పరిస్థితులను చూస్తాం. కనికరం అనేటటువంటిది. అందుకే దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు. చాలాసార్లు కొంతమంది కొన్ని కష్టాలు చెప్తారు, మనకు కొన్ని శ్రమలు చెప్తారండి. మనకు మరి ఏదో మరి దైవ సేవకులు కావచ్చు, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికండి ప్రియమైనటువంటి దేవుని సంగమ చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలు అండి వీరికి ఏమైనా చెప్తే వీరేమైనా ప్రార్థన చేస్తారు మా కొరకు అని వారు ఆశపడి మనకు చెప్తారండి. అటువంటి వారి మొరను వినగలమా? దరిద్రులు మనతో మాట్లాడినప్పుడు మనకన్నా పేదవారు, ఒకసారి ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితంలో మనకన్నా పేదవారు కానీ మనకన్నా దీనస్థితిలో ఉండేటటువంటి వారికి మరి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత వారికి ఇవ్వగలమా? వారి మాటలు విన్నట్లు, అంటే మరి డబ్బు ఉండేటటువంటి వారు, ఒక స్థాయిలో ఉండేటటువంటి వారి మాటలు మనం ఎంతసేపు అని వినడానికి ఇష్టపడతాం ఏమండి? అంతే కదా. మరి అదే దరిద్రులు ఎవరైనా అంటే దరిద్రులను ఎంచొద్దు ఎవరిని. ఒకవేళ మనకన్నా కింద స్థాయి వారు అవ్వచ్చు, లేక మరి చిన్న ఆ పరిస్థితులు ఉండొచ్చు. వారితో మనము ఈ మాటలన్నింటినీ ముచ్చటించగలమా? వారి బాధ విని వారికి ధైర్యం చెప్పి మరి సేద తీర్చి మా దేవుడు మీకు కృప చూపిస్తాడు, మా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అనేటటువంటి దేవుని యొక్క శుభవర్తమానాన్ని వారికి పంచిపెట్టి వారి మొర వినేటటువంటి అనుభవాలు ఉన్నాయా? క్రైస్తవ కుటుంబాల్లోనే అవ్వచ్చు. చాలామంది పేదవారు ఉన్నారు. పేదవారికి ఒక స్థానం ఇచ్చి మరి ధనవంతులకు ఒక స్థానం ఇచ్చేటటువంటి వారుగా ఉండేటటువంటి క్రైస్తవమైనటువంటిది ఒకవేళ మనలో ఉంటే, ఈరోజు మనలో ఏమి చూచి దేవుడు ప్రేమించాడు అంటే మనలో ఏమీ లేదు గనుక, మనము పాపులము గనుక ఆయన ప్రేమించి మనకు రక్షణ ఇచ్చాడు. అందరికీ సరిసమానముగా చూసే దేవాది దేవుడు ఆయన. అందుకే ఆయనకు న్యాయవంతుడు అనే మాటను మనం చూస్తాం. ఈరోజు మనం వ్యాజ్యాన్ని ప్రభుకి అప్పగించుకోవాలి. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనుక ఆయనకు వలె మనమును ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అటువంటి ఆ మొరను కనికరమును చూపించినప్పుడు ఇక్కడ మనం ఏమవుతామంటే, తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడట. ఏంటంటే దరిద్రుల మనవి మొర, వారి యొక్క మాటలు మరి చెప్పేటప్పుడు చెవి మూసుకునేటటువంటి వాని ప్రార్థన దేవుడు వినడు. అంటే పాపంలో ఇది ఒక భాగంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే ఇదే మరి ఈ యొక్క 28వ అధ్యాయంలో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం.
ఇందులో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను గమనిద్దామండి. ధర్మశాస్త్రమును చెవిని పడకుండా ఏంటంటే వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. మరి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నది. ఎందుకంటే ధర్మశాస్త్రము మరి వినబడకుండా అంటే చెవిని తొలగించుకునేవాడట. అంటే ధర్మశాస్త్రము అనేటటువంటి ఒక మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవ విశ్వాసమైనటువంటి జీవితానికి ప్రభువు నియమించినటువంటి చట్టము, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ప్రభు ఇచ్చేటటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం ఇశ్రాయేలు ప్రజలకు మరి వారికి ఏమి ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందులో కొన్ని మరి నిబంధనలను దేవుడు పెట్టాడండి. మరి 10 ఆజ్ఞలను దేవుడు పెట్టాడండి. 10 ఆజ్ఞలను పెట్టి నిబంధనలను పెట్టి వీటి ప్రకారం మీరు నడుచుకోవాలను. ఈరోజు అట్టి రీతిగా నడుస్తున్నామా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన విశ్వాసమైనటువంటి జీవితంలో ప్రార్థన మనము గంటలు చేయొచ్చు. ప్రార్థన రోజంతా మనము చేయొచ్చు. ఏమండి, ప్రార్థన మనము 24 గంటలు చేయొచ్చు. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో నేను ప్రార్థనలో ఎదుగుతున్నాను, బాగానే ఉంటున్నది. నీలో కనికరం అనేటటువంటిది ఉంటున్నదా? మరి మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. పాపమును లక్ష్య పెట్టక, మరి పాపం చేయటం లేదు కానీ కనికరం లేదు నాలో. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మరి నియమ నిబంధనలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి, అంటే లోకానుసారమైనటువంటి వాటి తట్టు తిరుగక ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనము ఈ యొక్క అన్యజనములు అనుసరించే ఆచారములను మనము చేయకుండా ఉండాలి. మరి అటువంటి స్థితిని కలిగి మనం జీవిస్తున్నామా? అది కూడా ఆలోచన చేయాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ధర్మశాస్త్రం అనేటటువంటిది ఈరోజు మాకు లేదు అంటే ప్రభు చెప్పారు ఏమిటి అని అంటే, ధర్మశాస్త్రము కొట్టివేయబట్టడానికి నేను రాలేదు, దానిని నెరవేర్చుటకే నేను వచ్చాను. అంటే ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా దానిలో మార్పును దేవుడు కలుగు చేశారండి. దానిలో మార్పును కలుగు చేసినటువంటి దేవాది దేవుడు అండి. దేవుని అంట మరి 2 ఆజ్ఞలు యేసు ప్రభు వారు చెప్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మరి అలాగని నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువుని ఆరాధించవలను. ఈరోజు ఆలోచన చేద్దాం. ఆరాధన అంటే 1 గంట సమయము దేవుని ఓ ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి రకరకాలైనటువంటి ప్రభువును గూర్చినటువంటి ఎన్నో మరి మాటలు ఉన్నాయి. వాటన్నిటిని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసేసి, లేక కీర్తనలు పాడేసి, లేక సంగీతములతో ప్రభువును ఆరాధించినంత మాత్రాన ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, ప్రియమైనటువంటి దేవుని సంగమా మరి అందులో ఎదిగాము కాబట్టి ఇదే ఆత్మతో ఆరాధన అనుకొని 1 గంట సమయం ఇచ్చేసి తర్వాత మన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును మనం బ్రతికితే అది క్రైస్తవ జీవితం అనిపించుకోదు. దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది దయాగుణము కలిగినటువంటి వారలమై, ప్రేమ కలిగినటువంటి వారలమై, ఆత్మతో సత్యముతో ఎల్లవేళలా, అంటే మన ఆలోచనలో, మన తలంపులలో, మన నడవడికల్లో ప్రభు యొక్క చట్టం అనేటటువంటిది మనకి ఇవ్వబడింది కనుక, నియమ నిబంధనలు మనకి ఇవ్వబడ్డాయి కనుక వాటిని అనుసరిస్తూ ఎక్కడ ఏ చోట మనం ఉన్నా ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యం అనేటటువంటిది ఉండాలి. ఏ చోట మనం ఉన్నా మన నోటి మాటతో ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ సమస్తమును కూడా, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనకి ఇవ్వబడ్డాయి కనుక ఆ యొక్క ఆలోచన విధానం కలిగినటువంటి వారలమే మనం ఎలా ఉండాలి అంటే మనము నడుచుకునేటటువంటి వారలుగా ఆయన వాక్యం. అందుకే మరి ఆ యొక్క ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో చాలా ఒక లిస్టుని ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. మనము నేర్చుకున్నటువంటి మనమట మన పిల్లలకు వాటిని బోధించాలట. ఇశ్రాయేలు నీ కుమారులకు వాటిని తెలియజేయము. అది మరి అనేక రాబో తరములన్నిటికీ. అందుకే భక్తుడైన దావీదు గారు అంటారు, నీ వృద్ధాప్యమందు నీవు నన్ను విడిచిపెట్టొద్దా, నేను నిన్ను గూర్చినటువంటి మాటలను తెలియజెప్పడానికి నన్ను బలపరచమంటారు ఆయన. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఏమి బోధిస్తుంటున్నాం, ఏమి అంటే తెలియజెప్పుతుంటున్నాం, ఏ యొక్క మరి మెసేజ్ అంటే ఈరోజు ఏ యొక్క మరి మాటలను మన తరము వారికి, అలాగే మన తరువాత వారికి మనం అందించే వారు ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క నీతిని అందించే వారిగా ఉన్నామా? భక్తుడైన దావీదు గారు మరి ఆయన ఒక మాటను చెప్పారు. ఆయన తన కుమారుడైనటువంటి సొలొమోనుకి, నాయన కుమారుడా, నేను లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతూ ఉంటున్నాను, చనిపోవటం అనేటటువంటిది జరుగుతుంది. నీవు మాత్రము మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ధర్మశాస్త్రమును నీవు ఏం చేయాలంటే వాటిని తప్పకుండా పాటించవలను. నీవేమాత్రము విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెడతారన్న సత్యాన్ని తెలియజెప్పారు ఆయన. అటువంటి సత్యాన్ని ఈరోజు తెలియజెప్పి
చెప్పి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నామా? ఆ దేవుని యొక్క వాక్యం మనం చెవిన విని వాక్యం వినటానికి, వాక్యము మనం గ్రహించటానికి సమయం ఇస్తున్నామా? ఈరోజు వేటికో మన ఎంజాయ్మెంట్స్కి ఈరోజు ఆలోచన చేద్దాం. వేటికి ఆ యొక్క సమయం ఇచ్చి దానికి గంటలు వెచ్చిస్తామండి. కానీ దేవుని యొక్క వాక్యం ఒక అరగంట సమయం, గంట సమయం వినటానికి ఈరోజు మన జీవితాల్లో, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనకేముండదటండి? ఆ యొక్క సమర్పణ ఉండదు. వినటానికి వేగిరిపడేటటువంటి వారిలాగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వినటానికి వేగిరిపడేటటువంటి అనుభవాలు ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయా? మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసమైనటువంటి జీవితంలో అందుకే ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అనేటటువంటి ఆ మాట, వారి ప్రార్థన దేవుడు వినడండి. దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏంటంటే ఆయన వాక్యం వినటానికి ఏమవుతారంటే త్వరపడతారు. వాక్యం వినటానికి త్వరపడి దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూచి ఆయన వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఒక్కటే మనిషి బ్రతుకును మారుస్తుంటున్నది. దేవుని యొక్క వాక్యమే మనిషి యొక్క ఆలోచనలను, తలంపులను మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక్కటే ప్రియమైన దేవుని సంగమా, మనము హృదయమందు లక్ష్యం చేస్తే మనము మొరపెట్టినటువంటి ప్రతి మొర, మనము ప్రార్థించినటువంటి ప్రతి ప్రార్థన, మనకుండేటటువంటి ప్రతి ఆటంకములను ఆయన తొలగించి, అడ్డులను తొలగించి మనకు ఆయన జవాబునిస్తారండి. ఆ జవాబు పొందుకోవాలి అంటే మన జీవితంలో ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన నియమ నిబంధనలను మనం పాటించేటటువంటి అనుభవాల్లోనికి రావాలి. అట్టి స్థితి కలిగినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలో ఎదగాలండి. మన ఆత్మీయమైన జీవితం అంటే, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే ప్రభువుని పోలి, భక్తుడైన పౌలు గారు అంటారు కదా, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. అదండి ఆయన చెప్పినటువంటిది. ఈరోజు మన తరువాత వారికి కానీ, మన సహోదరులకు కానీ, మన స్నేహితులకు కానీ, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు గొప్ప దేవుడు కనుక, నేను నమ్ముకున్నటువంటి నా దేవునిలో మరి సత్యం ఉంటున్నది కనుక, నేను నమ్ముకునేటటువంటి నా దేవుడు నిజమైన దేవుడు, అందుకే ఆయన మార్గంలో నడుస్తున్న నన్ను చూడు అని ఈరోజు చెప్పే సాక్ష్యం ఈరోజు మనకుందా? ఈరోజు ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రం అనేటటువంటిది మనం విన్నటువంటి వారు ఏమవుతారు? వినుట వలన విశ్వాసము కలుగుననే మాట రాయబడి ఉంటున్నది. మరి వినుట వలన విశ్వాసం ఉంటున్నదా? పౌలు గారు మరి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ మాటలన్నిటిని కూడా చాలా మంది విన్నారండి. లూదియా, మరి ఆ యొక్క లూదియాను మనం చూడగలుగుతాం. ఆయన చెప్పినటువంటి మాటలు విని ప్రభువును అంగీకరించి ప్రభువులోనికి వచ్చి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని ఆమె చూపించిందండి. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆ మాటలు వినుట ద్వారా మార్పు ఈరోజు మనకు కలిగిందా? మరి బైబిల్ గ్రంథమందు ఆమెను గురించి రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథాన్ని చదివితే వారు ప్రకటించినటువంటి సువార్తలో మరి వారు వినుట ద్వారా అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. అనేక కుటుంబాలు మారు మనసు కలిగి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువులో జీవించారు. ఈరోజు అటువంటి జీవితం ఈరోజు మనకు ఉంటున్నదా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. అంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత, దేవుడు నియమించినటువంటి నిబంధనలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదిగా ఎంచుకుంటున్నామా, లేక వాటిని విడిచిపెడుతున్నామా ఆలోచన చేయాలి. మనం చదువుతాం చాలా చక్కగా, ఏమిటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, చాలా బాగుంది. ఎందుకట? దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగినట్లు 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. వీటన్నిటిని మరి అనుసరించే అనుభవాలు ఈరోజు మనకున్నాయా లేదా పరిశీలన చేసుకోవాలండి. ఈరోజు పరిశీలన లేకుండా, ఆయన చట్టము, ఆయన ఆజ్ఞలు, ఆయన మరి నిబంధనలు పాటించకుండా మనం ప్రార్థన చేస్తామంటే ఎక్కడ ప్రార్థన అవుతుంది? అందుకే వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి వాక్యమును విని మరి ప్రతి విషయము కూడా మరి ఒక మనుష్యుడు తన జీవిత కాలం అంతా దీర్ఘాయుష్మంతుడై మరి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద మరి దేవుని యొక్క వాక్యం నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అనేటటువంటి ఆ యొక్క సత్యాన్ని దేవుని యొక్క వాక్యం నేర్పించేటటువంటి మాటలు చూస్తాం. అంటే అట్టి స్థితిలో దేవుడు మనల్ని పెట్టేటటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మాటకు ఆలోచన వచ్చి మరి ఆ సమయం ఇస్తున్నామా? సమయము ప్రభు కొరకు సమర్పించుకునే సమయం ఉంటున్నదా? ఇదే సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా ఆలోచన చేద్దాం. ఇంకేమైనా మనకుంటే వాటి అందు ఆసక్తి చూపించి వెళ్తాం. ప్రార్థన ఇప్పుడు కాకపోతే తర్వాత చూసుకోవచ్చు. వాక్యమా మరి ఎప్పుడు చెప్తున్నటువంటిది? ఆదివారం వాక్యం ఉంటుంది. ఏమండి,
శుక్రవారం ఉంటుంది, అలాగే మరి సంఘాలు మంగళవారం ఉంటుంది, బుధవారం ఉంటుంది, లక్షవారం ఉంటుంది, మరి రోజు కూడా వాక్యం. అంతేకాకుండా ఏమున్నదంటండి, చేతిలోనే సెల్ ఫోన్ ఉంటున్నది కాబట్టి యూట్యూబ్లో ఎప్పుడు చూడాలనుకున్నా ఎంతో మంది సేవకుల వాక్యము వస్తూ ఉంటున్నది. అనుకునేటటువంటి వారులుగా ఈరోజు ఏమవుతున్నామంటే ఎప్పుడు మనకు సమయం దొరికినప్పుడు వాక్యము వినము, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంఘం అనేటటువంటిది, సహవాసం అనేటటువంటిది దానికి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితులు కలిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు విని నీ బ్రతుకును మార్చాలంటే ఎలా మారుస్తాడు? ప్రార్థన అనేటటువంటిది ఎలా చేస్తాం మనము? ఈరోజు ఆలోచన చేయాలి. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన మరి ఆత్మీయమైనటువంటి జీవితంలోనండి, విశ్వాసమైనటువంటి జీవితంలో ఇది కూడా ఒక మరి మన ప్రార్థనకు ప్రియమైనటువంటి దేవుని సంఘమా దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి కలిగిన కారణం ఇదొకటి. ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే వాక్యము వినకపోవట ద్వారా, విని మలుచుకొనటువంటి జీవితం ద్వారా దేవుడు మన ప్రార్థనకు జవాబునివ్వటం లేదండి. మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాకుండా ప్రియమైన దేవుని సంఘం యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఇందులో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఈ యొక్క 15వ వచనంలో మనం చూసినప్పుడు నేర హృదయం కలిగినటువంటి మనస్సు మనకుంటున్నది, నేర హృదయం. అందుకే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అంట. దేవుని యొక్క వాక్యాన్ని మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామండి. అంటే మీరు చేతులు చాపునప్పుడు, మరి చేతులు చాపి ప్రార్థన చేస్తాం, మనము చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఏమండి, చేతులెత్తి స్తుతి ఆరాధన చేసినప్పుడు అందరం చేతులు ఎత్తాం అంటాం. ఏమండి, మన చేతులు ఎత్తాం, చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం, మన చేతులతో మనకు వాయిద్యములు వాయిస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటి లోపం అనేటటువంటిది అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు చేతులు ఎత్తినప్పుడు ఏంటంటే మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. నీవు చేతులెత్తి ప్రార్థించినా, నీవు చప్పట్లు కొట్టి ప్రార్థించినా ఆయన కన్నులను మూసుకొని చెవులు మూసుకునేటటువంటి దేవుడుగా చూస్తున్నాం. ఎందుకట ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటున్నటువంటి మాటను మనం చూస్తే, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటే కన్నులు మూసుకున్నటువంటి దేవుడు చెవులు మూసుకున్నాడు. ఎవరి ప్రార్థన కట్టండి? మరి దేవుని వాక్యానికి లోబడినటువంటి, దేవుని వాక్యానుసారమైన జీవితం లేనటువంటి వారి జీవితంలో ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. అందుకే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవట. దేంతో నిండి ఉన్నామంటే చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఎందుకంటే మన పాపములు అనేటటువంటివి, నరహత్య చేయవాడు మరి అలాగనే ప్రియమైనటువంటి దేవుని సంగమ తన సహోదరుని ద్వేషించువాడట నరహత్య చేసేవానితో సమానుడు. మరి సహోదరులను ఈరోజు ప్రేమిస్తున్నామా? సహోదరులను మరి ప్రేమించే ఆశ అనుకున్న మనల్ని ప్రేమించే వారు ఎంతో మంది ఉన్నారు, ప్రేమించలేని వారు ఉన్నారు. మరి ఈరోజు మరి ఆ ప్రేమను పొందుకోవటానికి అనేక ప్రయత్నాలు చేసినా, సమాధానం వెతికి వెంటాడమని చెప్పినా చెప్పటానికైతే బాగుంటున్నది కానీ వెతకటానికి లేదు ఇక్కడ. ఎందుకు అనంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనుష్యులు స్వార్థ ప్రియులై తమ కొరకు తమ సేవకులను ఏర్పరుచుకొని బ్రతికేటటువంటి బ్రతుకును బట్టి ఇక్కడ ఏమవుతున్నారంటే విశ్వాసులు చెడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ ఏమున్నదంటే, మనం ఎంత చేతులెత్తి ప్రార్థించినా, ఎంత చేతులెత్తి మనము మొరపెట్టినా మన వైపు ఆయన చూడడట, మన ప్రార్థన వినడట. దుష్ట క్రియలు వాటిని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, అబద్ధము. అంతేకాకుండా మరి ప్రభు యొక్క మాటను ఒక మాట జ్ఞాపకం చేసి మరలా ఇక్కడికి వద్దామండి. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నారు కదా. మరి అక్కడ పేతురు గారు చాలా చక్కనైనటువంటి మాటను రాస్తారండి. పేతురు గారు రాసేటటువంటి ఆ మాట ఈరోజు మన జీవితాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి 1వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం అలాగే 10 నుంచి 12 వచనాల్లో చక్కనైన మాటలు ఉంటాయండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలుకకుండా, ఏంటండి తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. ఇది క్రైస్తవ జీవితంలో అంటే ఈరోజు
మన ఆత్మీయమైన జీవితంలో మరి వీటన్నిటిని కలిగి జీవించాలండి. ఇటువంటిది కలిగి జీవించినప్పుడు మన ప్రార్థనకి ఎక్కడ జవాబు వస్తుంది? సంవత్సరాలు గడుస్తున్నా ఒకే అంశాన్ని ప్రార్థన చేస్తున్న జరగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి అక్కడ? మరి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం, అందుకే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకని కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇది చేస్తున్నామండి. ఈరోజు ఆలోచన చేద్దాం. మన నాలుక చాలా మరి వాడిగా ఉంటుంది. మరి నాలుకను గురించి చాలా చక్కగా యాకోబు గారు రాశారు. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నాలుకకు దుమ్ము లేదు, ఏమైనా పలుకుతాది లేని, ఏమైనా పలకటానికి, పెదవులు పలకటానికి, మన ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు. అక్కడ ఒకసారి ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు, ఒకసారి ప్రభు బిడ్డగా ముద్రింపబడినప్పుడు నువ్వు ప్రభు బిడ్డగానే ఉండాలి. ప్రభు మాట్లాడినటువంటి మాటలే నీ నోటి మాటలట ఎదుటి వారికట రుచికలదిగా ఉండాలట. అటువంటి మరి క్రైస్తవ జీవితం ఈరోజు మనకుంటున్నదా? రుచి కలిగినటువంటి క్రైస్తవ జీవితం అంటే మన నోటి మాటలు ఎదుటి వానికి అంటే ఒక చక్కనైన రుచి కలిగిన ఆహారం అందించేటటువంటి వానిగా అట్టి మాటలు అందిస్తున్నామా? మన మాటలు ఎప్పుడు కూడా మాధుర్యమును మరి కలుగు చేస్తూ ఉన్నాయా? ఎదుటివానికి ఏంటండి మరి ఎదుటివాని హృదయాన్ని గాయపరిచేటటువంటి మాటలా? ఎదుటివాని హృదయానికి సంతోషపరిచేటటువంటి ఆ మాటలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఎదిగేటటువంటి మన జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారం ఇది కలిగి జీవించాలట. ఎందుకు ప్రభు నువ్వు చేతులప్పుడు ఎత్తినప్పుడు నేను కన్నులు మూసుకుంటాను, నువ్వు ప్రార్థించినప్పుడు నా చెవులు మూసుకుంటాను అంటే జీవమును నువ్వు ప్రేమిస్తే, యేసు ప్రభువుని నీవు నేను కానీ ప్రేమిస్తే, ఆయన వాక్యానికి మనం లోబడిన వారం అయితే ఏముంటున్నదటండి? మరి ఏంటంటే మంచి దినములు ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే నీ జీవితంలో వచ్చే ప్రతిరోజు కూడా ప్రతి సమయం కూడా మంచిదే. ప్రపంచంలో ఇటువంటి కరోనా మరి వైరస్లు ఎన్ని వచ్చినా సరే దేవుని యొక్క కృపను బట్టి రాబోయే ప్రతి దినము కూడా మంచిదిగానే దేవుడు మారుస్తాడండి. ప్రతి విధమైనటువంటిది కూడా మార్చి మనం జీవిత బ్రతుకులను మార్చి తనదైనటువంటి మేలు చేత నింపి నడిపించేటటువంటి దేవాది దేవుని మనం కలిగి ఉన్నాము కనుక ఏంటంటే మరి చెడ్డ మాటలు ఏమండి మన ఆత్మీయమైన జీవితంలో చెడ్డదానిని పలుకకుండా ఈరోజు ఆలోచన చేద్దాం. చెడ్డదానిని పలుకుతున్నామా? అంతేకాకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వాళ్ళను చెడ్డ మాటలు, అబద్ధాలు ఏమంటే నాలుకను సరి చేసుకోవాలి. అబద్ధపు మాటలు ఈరోజు మనం చెప్పామనుకోండి, మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట నేను 10 అబద్ధాలు ఆడి ఒక మనిషి దగ్గర ఏమైనా చెప్పాను అనుకోండి, ఆ పాస్టర్ గారేనండి ఆయనే అబద్ధాలు ఆడుతున్నారని నా దగ్గర నేర్చుకునేది ఏమిటట? అబద్ధాలు నేర్చుకుంటారు. మరి సంఘము కూడా అబద్ధాలు నేర్చుకుంటారు, క్రైస్తవులు అబద్ధాలు నేర్చుకుంటారు, ఇతరులకు మనం నేర్పించేటటువంటిది అబద్ధాలు. గనుక అబద్ధం అనేటటువంటిది కాకుండా మన నాలుకను సరిచేసుకొనొచ్చు. ఎలా ఉండాలటండి? సరి అయినటువంటి సక్రమమైనటువంటి దేవుని గూర్చినటువంటి ఉపదేశపు మాటలను మనం తెలియజేయచ్చు. ఇతరులకు మాదిరి కలిగినటువంటి జీవితము ఉండినప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనం అనుకుంటాం నేను మరి ప్రార్థనా యోధుడినే, నేను మరి కీర్తిస్తాను, వాయిద్యములు వాయిస్తాను, నేను మరి ఈరోజు ప్రభు సువార్త ఎల్లవేళలా నాకు దొరికిన సమయం అంతా వీధుల్లోనికి వెళ్తాను, ఆ కరపత్రాలు పంచుతాను, రకరకాలుగా ఎన్నో ఉన్నాయి సేవా పరిచర్యలు. అన్నిటిని మనం చూసుకొని ఈ యొక్క లోపాన్ని సరిచేసుకోలేనటువంటి క్రైస్తవ జీవితం ఉంటే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడండి. అందుకే మన నాలుకను ఏం చేయాలటండి? కపటపు మాటలు పలకకుండా, ప్రియమైన దేవుని సంగమా ఏముండాలటండి? పెదవులను కాచుకొని వాళ్ళట. అంతేకాకుండా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కీడు నుండి తొలగాలండి. కీడు నుండి తొలగి మేలు చేస్తూ సమాధానం వెతికి వెంటాడవలను. వెతికి వెంటాడతామండి, అక్కర్లేదు మనకు. సమాధానంతో పనే అసలు లేదు మనకు. మన జీవితంలో పేరుకు మాత్రం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. పేరుకు మన ఆత్మీయమైన జీవితంలో మేమేంటంటే దేవుని యొక్క బిడ్డలమే మేము అని చాలాసార్లు మరి పలుకుతూ ఉంటుంటాం. సమాధానం అనేటటువంటిది మనలను శోధించే వారిని ప్రేమించగలమా? ప్రేమించలేం. ఈరోజు ఆలోచన చేద్దాం. మరి ప్రేమ కొరకు ప్రయాసపడినా అటు నుంచి మరి ప్రేమ లేనప్పుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మరి దుఃఖిస్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అందుకే సమాధానం మరి భక్తుడైన దావీదు గారు ఈ యొక్క మాటను తెలియజెప్పారండి. ఆ యొక్క 34:14 అంటారు, సమాధానం అట వెతికి వెంటాడాలట. వెతికి దాన్ని వెంటాడవాళ్ళు ప్రభు కనులు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఎక్కడ ప్రభు కనులట నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవై, కానీ ప్రభు ముఖముఖీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. ఈరోజు ఆలోచన చేద్దాం. అందుకే అక్కడ భక్తుడైనటువంటి యెషయా గారు ఆ యొక్క మాటను తెలియజెప్పడం జరిగింది. భక్తుడైనటువంటి యెషయా గారు ఆ మాటను తెలియజెప్తూ, మీరు ప్రార్థించినప్పుడు
నేను వినను. మీరు చేతులు ఎత్తినప్పుడు నేను నా యొక్క మరి నా కన్నులతో నేను చూడను, నా కన్నులు మూసుకుంటానని ప్రభు చెప్పడం జరిగింది. వీటిని సరిచేసుకునేటటువంటి అనుభవాలు ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉన్నాయో లేదా ఆలోచన చేయాలి. అందుకే ఏంటి అంటే ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చూస్తాం. 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఏంటండి 1-2 కూడా చదువుదామండి. మరి మన అందరికీ తెలిసినటువంటి మాటలు కనుక, రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు వినకపోవటానికి కలిగిన కారణాలు ఇవి. ఈ కారణాలన్నిటినీ ప్రక్కన పెట్టేసి మనము ప్రభా అని ప్రార్థన చేసేస్తే, మన చేతులు ఎత్తి ప్రార్థన చేసినా, మనము మొరపెట్టినా మన ప్రార్థన దేవుడు వినడు. దేవుని సంగమా, మన పాపములు తొలగించుకోవాలి. దేవునికి మనకి మధ్యలో ఉండే పాపమని అడ్డుగోడను తొలగించుకున్న దినమున మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి అనుభవాలు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ యొక్క పాపాన్ని, అంటే ఈరోజు ఒకరికి చెప్పటానికి సులువుగా ఉండేటటువంటి మన బ్రతుకు మనము మార్చుకునేటటువంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. అందుకు ఆయన వినాలి. ఆయన ఎందుకు కన్నులు మూసుకుంటున్నారు, ఆయన ఎందుకు చెవులు మూసుకుంటున్నారు ప్రభు? మరి ఎందుకు అని అంటే, ఈరోజు మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఎవరి గురించో మనము ఇక్కడ విశదీకరించి చెప్పాల్సినటువంటి అవసరత లేదు, ఎవరినో మనము తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబు ఉన్నదా? ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం ఈరోజు పరిస్థితులు. ఎందుకంటే మరి మన ప్రార్థన ఎంతో మనకు అవసరం. ఒక కుటుంబ యజమాని అవ్వచ్చు, అలాగే సంఘంలో ఉండేటటువంటి కుటుంబంలో సంఘ కాపురి అవ్వచ్చు, ఈరోజు నేను అవ్వచ్చు. ప్రియమైనటువంటి దేవుని సంఘం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ యొక్క పాపాన్ని తొలగించుకోవాలి. ఎవరైనప్పటికీ ప్రభు దృష్టిలో ఒకటే, సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అక్కడ ప్రతి ఒక్కరిని సమానం చూసే ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక ఈరోజు మరి ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితం మనకున్నదా? ఈరోజు పాపములో మగ్గిపోతూ ఆ పాపమునే ప్రేమిస్తూ అదే జీవితం అనుకుంటే ఎప్పుడు మార్పు చెందుతాం? మనుషులు నశించకుండా మరి వారు రక్షింపబడటానికే ప్రభు అని యేసయ్య వచ్చారు కదా. రక్షింపబడిన మన జీవితం ఏమని ఈరోజు సాక్ష్యం ఇస్తున్నామండి? రక్షింపబడినటువంటి మన జీవిత బ్రతుకును ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే జక్కయ్య గారి గురించి అన్ని విషయాలు మనకు తెలుసు. ప్రతి క్రైస్తవునికి మరి లూకా సువార్తలో రాయబడిన 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి తెలియనటువంటి మాటలంటూ లేవు. ఎంతో ఆయన పాపం చేశాడట, మనుషుల చేత ద్వేషింపబడ్డాడు. అటువంటి ఆ యొక్క జక్కయ్యను మనం చూసినప్పుడు మరి యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు మేడి చెట్టు ఎక్కాడట. మరి పొట్టువాడు కనుక మరి ఎక్కడం జరిగింది, ప్రభువుని చూచాడండి. ప్రభువుని చూసినప్పుడు ప్రభు హృదయము, ప్రభు యొక్క ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిందటండి? అంతమంది ఉన్నప్పటికీ జక్కయ్య మీదకి వెళ్ళింది. ఎందుకంటే ప్రభువుని చూచిన మనసు ఆయనలో కలిగింది అనేటటువంటి సత్యాన్ని ప్రభు గమనించారు కనుక, జక్కయ్య నీవు చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ప్రియమైన దేవుని సంగమం, మనుషులందరూ అన్నారు వీడు పాపం చేసిన వాడు కదా. అనేకులు ఆయనను విమర్శించినప్పటికీ పాపులను రక్షింపవచ్చాను. రక్షింపబడినటువంటి జక్కయ్య గారి జీవితం ఏం మార్పు చెందిందటండి? జక్కయ్య గారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఎప్పుడైతే ప్రభు తన మరి హృదయంలోనికి వచ్చారు కనుక ఆయనను చూడాలన్న తలంపు కలిగింది. మరి అటువంటి ప్రభు అక్కడ ఏం చేశారట? తన గృహంలోనికి వచ్చారు. గృహంలోనికి వచ్చిన వెంటనే ఆ యొక్క పాపపు ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో 4 గింతలు నేను చెల్లించాను. ప్రియమైన దేవుని సంగమా, మరి ఆయనలో కలిగినటువంటి మార్పు అండి. ప్రభు కొరకు బ్రతికినటువంటి బ్రతుకు గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి జక్కయ్య గారిని మనం చూడగలం. ఈరోజు అటువంటి సమర్పణ, ప్రభు నా హృదయంలోనికి వచ్చారు కనుక నేను నా పాపమును విడిచిపెట్టి నా ప్రభు తోటి తిరుగుతాను,
మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఎంచుకున్నటువంటి పౌలు గారు ఆయన బోధించే ఆ బోధలను బట్టి కుటుంబాలు రక్షింపబడి ఈరోజు ప్రభు కొరకు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో. అందుకే ఇక్కడ ఈరోజు ఈ పాపమని అడ్డుగోడను తొలగించుకొని ప్రభుతో మనం తిరిగినట్లయితే ప్రభు మన మనవి వింటారండి. ప్రభు మన ప్రార్థన వినే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాము కనుక ఆ యొక్క దోషము విడిచిపెట్టాలి. మీకా గ్రంథంలో చూస్తామండి. ఇందులో మనం చూసినట్లయితే మీకా భక్తుని మరి ఒక చక్కని మాటను రాస్తారు. ఆయన 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తామండి. 765వ పేజీలో ఒక మాటను చూస్తాం. 3వ అధ్యాయం 4వ వచనంలో, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనిచున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను అనే మాటను ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనిచున్నారట. దుర్మార్గత విడిచిపెట్టాలి. ఏది దేవునికి ఇష్టం లేనిదో దుర్మార్గ క్రియలు, దుర్మార్గులు, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు. ఒకవేళ ఆ స్థితిలోనే మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం. అటువంటి స్థితిలో మరి మనము నీటి కాలువల వారును నాటబడిన మరి ఆకు వాడక తన కాలమందు చెట్టు వల్ల మేము ఫలించేస్తున్నాం అనుకోవటం కాదు. అక్కడ నిజానికి అది ఎలా ఉండాలంటే దావీదు గారు సెలవిచ్చినట్లు, నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. నిజానికి దావీదు గారి జీవితం అంతా కృపాక్షేమములు వెంట వచ్చాయి. అటువంటి సాక్ష్యం ఈరోజు మనం కలిగి ఉన్నామా? దుష్టుల ఆలోచన చెప్పున, దుర్మార్గుల తలంపులు చెప్పున, అపహాసకులు కూర్చుండే చోటును ఇటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయామా? ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే మార్చుకుందాం, వాటిని విడిచిపెట్టుకుందాం. విడిచిపెట్టుకున్న దినమున మన ప్రార్థన వింటాడండి. దేవుడు కార్యం చేస్తాడండి, అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యక్రియలు చేస్తాడండి. ఈరోజు శోధింపబడొచ్చండి ప్రియమైన దేవుని సంగమా, శ్రమపడొచ్చండి. దేవుడు అన్యాయస్తుడు కాడండి. అక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గురించి ఆ యొక్క మరి విధవరాలు కూర్చున్నటువంటి ఆ యొక్క మాటను మరి శిష్యులకు చెప్తూ మీరు ఎడతెగక ప్రార్థించాలని మీకు ఈ యొక్క ఉపమానం చెప్తున్నానని చెప్పి, నీతిమంతుడును న్యాయవంతుడినైనా నేను మీరు అడిగితే మీ మనవి నేను విననా? మీరు మొరపెడితే నేను విననా? మీకు న్యాయం తీర్చనా? నేను న్యాయం చేయనా అని ప్రభు మాట్లాడుతున్నారు అక్కడ. అటువంటి మరి ఆ స్థితిలో ఉన్నాము. అందుకే ఇక్కడ ఎవరి మనవడు, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనిచున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మరి మనకు మరుగై ఉన్న దేవుడా యేసు ప్రభువా, లేక మనతో ఉన్న దేవుడా? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరున్నది కదా. దేవుడు మనకు తోడు అంటే మనం పాపములో నడుస్తుంటే నువ్వు చెయ్యి నాయనా అని మనను ప్రోత్సహించే దేవుడు కాడండి. పాపము నుంచి దూరమై పరిశుద్ధత కలిగిన జీవితం కలిగినప్పుడే ఇమ్మానుయేలుగా ఉండి వచ్చే శోధనల నుండి, వచ్చే ప్రమాదముల నుండి, కష్టముల నుండి, ఇరుకుల నుండి కాపాడి సంరక్షించి నడిపించేటటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క సత్యాన్ని నేర్చుకోవాలి. అందుకే ఈ యొక్క మరి పాపం అనేటటువంటి అడ్డుగోడను తొలగించుకొని మనం ఎలా ఉన్నామంటే అవిశ్వాసము కూడా పాపమే. అవిశ్వాసులట దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందని చూడకూడదట. యాకోబు రాసినటువంటి పత్రిక మరి మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క పత్రికలో మనం చూడగలుగుతాం. మరి భక్తులైనటువంటి యాకోబు గారు యేసు ప్రభు వారి యొక్క సహోదరుడండి. మరి ఆయన రాస్తూ ఈ యొక్క విశ్వాసులకు చాలా చక్కనైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆయన ఏమున్నదంటే ఇక్కడ 6వ వచనంలో చూడగలుగుతాం. ఏమున్నదండి, ఒక మాట మనం చూద్దాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్రము తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రియమైన దేవుని సంగమా, అవిశ్వాసము ప్రభువుకి అడిగినప్పుడు ఆ ప్రభు చేస్తా, మన ప్రార్థన ఏదో మనదండి, ప్రభు చిత్తం ఏదో ప్రభు చిత్తం. ఈరోజు మనం పాడాం కదా, ఎన్ని తలచినా ఏమి జరిగినా జరిగేది ఆయన చిత్తమేనట. ఎన్ని తలచినా మనం ఏమి చేసినానండి, ఆయన చిత్తం జరిగిస్తాను. ప్రభు చిత్తం అయితే ఇది అవుతుంది, లేకపోతే లేదు. చాలా సులువుగా క్రైస్తవులు మాట్లాడేటటువంటి మాట ఇది. క్రైస్తవులు చాలా సులువుగా మరి మాట్లాడేటటువంటి మాట ఏమిటంటే, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు బ్రతికేసి ఇది ప్రభు చిత్తం కాదు. ఏమంటే
ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించి, వాళ్ళు నియమించుకొని, వాళ్ళు ఏర్పరచుకొని, వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసేసుకొని, ఇది ప్రభు చిత్తం అనేటటువంటి రోజుల్లో ఉన్నాం. మీరుగా ప్రియమైన దేవుని సంగమా, మనము అన్యాయంగా అక్రమంగా సంపాదించి మనం ధనవంతులం అయిపోతే అది బ్రతికినప్పుడు ఇది ప్రభు చిత్తం, దేవుడు ఇచ్చాడండి, దేవుని ఐశ్వర్యం ఇస్తామన్నాడు కదా, ఇదే మాకు ఐశ్వర్యం అంటారు. ప్రియమైన దేవుని సంగమా, నీతి యథార్థత కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క చిత్తం చాలా స్పష్టంగా ఉంటున్నది. ఏంటనంటే, ఒక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అన్యజనులను వివాహం చేసుకోకూడదు. అన్యజనం వివాహం చేసుకుంటేనట వీళ్ళు ఎదిగినటువంటి ఎదుగుదలట, వీరిని చూసి వాళ్ళు మారు మనసు పొందేస్తారట. నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అలాంటప్పుడు ఒక పెళ్లితో సరిపెట్టుకోకూడదు. దయచేసి తప్పుగా భావించొద్దు. ఎందుకంటే ఎంతోమంది మారు మనసు చెందాలి కదండి. అది కాదనే జీవితం. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మరి విగ్రహారాధన చేసినప్పుడు వారితో నువ్వు ఎందుకు అంటే, ఎద్దు గాడిద కలిసి ఏం చేయవటండి, భూమిని దున్నలేవు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం అది కూడా ఆలోచన చేయాలి. అందుకే ఇది దేవుని చిత్తమని ప్రకటించేటటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమం ఇష్టానుసారముగా మరి ఈ యొక్క మరి స్త్రీలు పురుషులు స్త్రీలతో వ్యభిచార క్రియలు జరిగిస్తూ అవిశ్వాసంలో జీవిస్తూ మరి దేవుని యొక్క ఆలోచనకు లోబడక జీవించేటటువంటి బ్రతికేటటువంటి క్రైస్తవ్యం జీవించి, ఇది మరి దేవుడు నా విశ్వాసమును బట్టి దేవుడు దీవించాడండి, నా విశ్వాసమును బట్టి ప్రమాదం నుంచి తప్పించాడండి, ఇటువంటి కబుర్లు చెప్పొద్దు దయచేసి. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని యొక్క వాక్యం, నేను నమ్ముకున్న నా దేవుడు నా యందు కార్యములు జరిగించగలడు, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అనేటటువంటి నమ్మిక కావాలి. అక్కడ భక్తుడైనటువంటి ఏలియా గారు ప్రకటన చేశారు, వర్షము పడదు, మంచు కురవదు, ఒక మాటతోనే తేలిపోయింది. అక్కడ ఒక మాటను ప్రకటించగా ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఇదే యాకోబు గారు రాస్తూ ఇక్కడ చక్కనైన మాటను రాశారు కదండి. 5వ అధ్యాయం 17లో ఆయన రాస్తారు ఏలియా గారి గురించి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షం పోగొట్టున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఇటువంటి ఈ యొక్క ఆలోచన ఉంటుండదా, నేను నా యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్య ప్రకారం నేను జీవించి నేను పలికినటువంటిది నా దేవుడు చేస్తాడు అనేటటువంటి నమ్మిక ఈరోజు ఉంటుండదా? దయచేసి ఈ యొక్క మాటలు మాడుతున్నానని మీరు తప్పుగా భావించద్దు, ఎవరినో ఉద్దేశపూర్వకంగా కాదు. నేడు క్రైస్తవ్యం ఎలా ఉంటున్నది అని అంటే, నేడు క్రైస్తవ్యము దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటున్నది. ఎందుకు అన్యజనములు నిన్ను నన్ను చూచి దూషించే పరిస్థితులు ఉన్నారంటే, మనము క్రమముగా నడవట్లేదండి. దయచేసి గమనిద్దాం. క్రమమైనటువంటి పద్ధతిలో నడవక, దేవుడిచ్చేటటువంటి ఆజ్ఞలు పాటించక, దేవుని వాక్యానికి లోబడక, అవిశ్వాసుల కన్నా ఒక విశ్వాసిగా బ్రతకకుండా అవిశ్వాసిగా బ్రతుకుచు ప్రభువుని కలిగి ఉన్నామని సాక్ష్యం చెప్తుంటున్నారు ఈరోజు. మన విశ్వాసం ఏంటంటే ఎంతవరకు ఉన్నదంటే, నాకు జలుబు వచ్చిందండి, ప్రార్థన చేశాను, రాత్రంతా దేవుడు స్వస్థపరిచాడని సంఘాల్లో మనం సాక్ష్యం చెప్తాం. ఏమండి, జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేశామని తగ్గిపోయింది. జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకోకపోయినా జ్వరం తగ్గిపోద్ది, జలుబు తగ్గిపోద్ది. మనకు ఉండేటటువంటి ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ కొంచెం తగ్గినప్పుడు అది సామాన్యంగా వస్తుంది. మరలా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అది తగ్గిపోద్ది. అది కాదు మన సాక్ష్యం. ప్రియమైనటువంటి దేవుని సంగమం, నా ప్రభువు కొరకు ఉండేటటువంటి, నా ప్రభువుని కలిగిన నేను ఆ యొక్క ప్రతి కష్టంలో, ప్రతి వ్యాధిలో, ప్రతి బాధలో, ఈరోజు చాలామంది కరోనా మరి వచ్చినటువంటి క్రైస్తవ కుటుంబాలు, ప్రియమైన దేవుని సంగమం, ఈ మరి స్వస్థపరచబడి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమం, ఎంతో మంది ఉంటున్నారు ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటున్నావా? ఈరోజు ఎటువంటి స్థితిలో ఉంటున్నామంటే, ఒక క్రైస్తవ కుటుంబము దినదినము వర్ధిల్లేటటువంటి సంవత్సరాల కొలది అదే స్థితిలో ఉంటున్నాం. ఒక 10 రోజులు సంతోషం, 10 రోజులు ఆనందం, లేదా 15 రోజులు ఆనందం, మిగతా 15 రోజుల నెలలో ఏడుపు, బ్రతికంతా దుఃఖంతో గడిపేటటువంటి బ్రతికే. ఇదేనా క్రైస్తవ జీవితం? ఈరోజు ఆశీర్వదింపబడడానికి, ఈరోజు ప్రభు కొరకు ఇచ్చేటటువంటి సాక్ష్యం ఈరోజు ఏముంటున్నది మన జీవితంలో? ఏ ఎదుగుదల ఉంటున్నది? ఆలోచన చేద్దామండి. ఈరోజు ఎందుకు నా కుటుంబంలో ఎదుగుదల లేదు, నాలో ఎదుగుదల లేదు? ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వచ్చిన దినమున దేవుడు మన మనవి వింటాడు. అందుకే వీటన్నిటినీ మనం ఏమవుతున్నామంటే, ఎలా ఉంటున్నదంటే, ఎక్కడ వేసిన గొంగలట అక్కడే ఉంటున్నదట. అది కాదు క్రైస్తవ జీవితం, అది కాదు విశ్వాస జీవితం. ఈరోజు మనం శ్రమ అనుభవించిన ఎందరినైనా రక్షించామా?
ఇటువంటి సాక్ష్యం ఈరోజు ఉన్నదా? నా సాక్ష్యం, నేను బ్రతికిన మరి ప్రభువును గూర్చినటువంటి బ్రతుకుని బట్టి ఫలానా కుటుంబం రక్షింపబడింది, అటువంటి సాక్ష్యం ఉందా ఈరోజు నేను బ్రతికిన బ్రతుకుని బట్టి ఈ కుటుంబం రక్షింపబడి ప్రభువు కోరుకుంటున్నది? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకునేటటువంటిది. ఈరోజు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, తప్పించి సంరక్షించి నడిపించి దేవుని కలిగి ఉన్నాము కదా. అవిశ్వాసిగా ఉంటే ఏ కార్యాలు చూస్తావు? నీలో ఉన్నటువంటి అవిశ్వాసము కూడా, జరిగినటువంటి ప్రతిదీ గురించి నువ్వు ఆలోచించేటటువంటిది కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిందో తెలుసటండి. మరి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క అధ్యాయంలోనే మనం ఎందుకు వాటిని పొందలేకపోతుంటున్నాము అంటే 4వ అధ్యాయానికి వద్దామండి. 4వ యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ చూద్దామండి. 3వ వచనాన్ని చూద్దాం. ఎందుకు పొందలేకపోతున్నామంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఇదండి మన భోగముల నిమిత్తం, మన సుఖభోగముల నిమిత్తం అడిగేటటువంటి ప్రార్థన. ప్రభా నా కుటుంబము, నేను నా యొక్క మరి శరీర కోరికలు అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఆలోచనలు. మరి ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశము కుటుంబములుగా దేశంలో వర్ధిల్లి దీవించబడి అనేకులకు సాక్షికరంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సాక్షికరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడము కానీ మన యొక్క మరి దురుద్దేశంతో ఏంటంటే సుఖభోగముల నిమిత్తము అడిగేటటువంటి ప్రార్థన దేవుడు వింటాడా? అందుకే అక్కడ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం. గత వారము నేర్చుకున్నాం ఏంటి అంటే ఎపఫ్రా చేసినటువంటి ప్రార్థన. భక్తులైనటువంటి ఎపఫ్రా ఒక మంచి యవ్వనస్తుడు. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన సంఘమట దేవుని నీతి యందు, దేవుని వాక్యమందు, దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఈ యొక్క లోకములో ఎట్లు నడుచుకోవాలో వారు అభివృద్ధి చెందాలని వారు ప్రార్థన చేశారు. అటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి ప్రార్థన ఈరోజు ఉన్నదా? మన సుఖభోగముల నిమిత్తమే మనము ప్రార్థించట ద్వారా. అందుకే అక్కడ ప్రభు ఏమన్నారటండి, అక్కడ మీరు దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో దొరుకుటలేదు. దురుద్దేశంతో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడని అనుకుంటాం. అన్నిటికీ ప్రార్థనే మన జీవితంలో అనుకుంటాం. పాపానికి ప్రార్థనే, మరి పరిశుద్ధ జీవితానికి ప్రార్థనే. పాపం నుంచి విడుదల పొందాలని నువ్వు ప్రార్థన. ఏమంటే ఈరోజు నేను పాపం చేశాను ప్రభువా, ఒకసారి మన హృదయానికి మనం ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితానికి మనమే ప్రశ్నించుకుందాం. మీకు మాట జ్ఞాపకం చేసి నేను మాటలు ముగిస్తానండి. 1వ యోహాను సువార్త కాదండి, పత్రిక. 1వ యోహాను పత్రిక మనం చూద్దామండి. 1వ యోహాను పత్రిక 1 John 3rd chapter 21 మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటంటే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. ఈరోజు ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా నీ మనసుకు నీవు ప్రశ్నించుకున్నావా? ఈరోజు మన హృదయమే, మన ఆలోచన, మన తలంపే మనకు దోషారోపణ చేస్తుంది. ఏంటంటే మన దోషములను ఎత్తి చూపించేటటువంటిది మన అంతరాత్మను ప్రశ్నించుకుందాం. ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రియమైనటువంటి దేవుని సంగమా మన అంతరాత్మను ప్రశ్నించుకుందాం. నేను చేస్తున్నది ప్రభువా అని ప్రభు ఎదుట మోకరించి నేను చేస్తున్నది యథార్థమే అని చెప్పగలవా? ఈరోజు ఏమున్నదటండి, దేవుని ఎదుట ధైర్యము గల వారమవుతాం. మరి ఈరోజు దోషారోపణ చేస్తున్నదా? ఈరోజు మన అంతరాత్మ ఈరోజు ఏమని పలుకుతున్నది? ఈరోజు మనం చేసినటువంటి క్రియలు మనల్ని ఎత్తి చూపించుదామని ఆత్మ మనకు తెలుసు, దేవునికి తెలుసు మనం చేసినటువంటిది. ఏ ఆలోచనతో కలిగి ఉన్నాం, ఏ తలంపు కలిగి ఉన్నాం, దుష్ట ఆలోచన, దుష్ట సాంగత్యము, దుష్ట ప్రవర్తన, మరి మాటలు, ఇవన్నీ కూడా ఈరోజు మనకు దోషారోపణ చేస్తున్నది. మనం సరిదిద్దుకుంటున్నామా? సరిదిద్దుకుని ప్రభు సన్నిధిలో ఉండగలిగినటువంటి అనుభవాలు మనం కలిగిన వారమైతే మన ప్రార్థన దేవుడు వింటాడు. దానిని మనం సరిచేసుకునేటటువంటి అనుభవాలు కావాలి. ఎంత చక్కనైన ఈ మాట. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, నిజముగా దోషారోపణ చేస్తుంది. మన హృదయానికి మనకే దోషారోపణ ఉంటే ప్రభువుకి ఏది కూడా మరుగైనది లేదు కనుక ఆలోచన చేద్దాం. ఈరోజు మన విశ్వాసమైన జీవితం ఎంతవరకు కాపాడుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఉంటున్నామండి?
అందుకే ఆయన ఎదుట మనం నిలువబడవలసిన వారమే. ఆయన ఎదుట మనము మోకరించినప్పుడు, ఆయన ఎదుట మనము మోకరించి ప్రార్థించినప్పుడు, ప్రభువా నేను నిందారహితముగా ఉన్నాను, నిష్కలంకముగా ఉన్నాను, నా ప్రార్థన అంగీకరించి జవాబు దయచేయని మనం ఆయనను వేడుకొనగలం. అప్పుడు మన ప్రార్థన ఆయన వింటారు ఆయన. అందుకే అక్కడ 22వ వచనంలో చదువుతాం. అక్కడ ఏమున్నదంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చేస్తున్నామండి, పరిశీలన చేసుకుందాం. ఇష్టమైనవి, ప్రభువుకి ఇష్టమైనవి మనం చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునట. మనం ఏమి అడిగినా ఆయన మనకి ఇస్తారట. ఒకవేళ ఈరోజు మనము ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఇష్టానుసారముగా ప్రభు దృష్టికి మనము నిందారహితులుగా ఉంటే, మనవి ఆలకించి మరి ప్రతి మాటకు జవాబు ఆయన ఇవ్వబోతున్నారు కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పాపమును లక్ష్య పెట్టామంటే, పాపము ఎందు ఉన్నామంటే, అందుకే భక్తుడైన దావీదు గారు అంటారు కదా, ఒకవేళ నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడలా ఏమున్నదటండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. దేని యందు లక్ష్య పెట్టలేదటండి. ఆ పాపము వలన ఏమి కోల్పోయారో దావీదు గారు ఆయన రాస్తూ, ఇక మీదట నేను మరలా నేను అటు తట్టు తిరుగునని చెప్పినప్పుడు ఆయన మనం ఏమన్నదటండి, ఆ 19-20 వచనాలు అక్కడ మనం చూడగలుగుతాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ మార్పు చెందిన దినమున ఆయన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదట. ఒకప్పుడు త్రోసివేసిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. ఎప్పటికైనా మనము ప్రభుతో తిరిగి వీటన్నిటిని, ప్రభువుకి ఇష్టం లేని, కనికరము లేని, సమాధానం లేని బ్రతుకును మనము బ్రతకకుండా వాటిని విడిచిపెట్టి, పాపమును లక్ష్య పెట్టకుండా, పాపమును మనము జీవించక, ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభు యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రభు యొక్క మరి ఆజ్ఞలను పాటించే వారికి ఉన్నప్పుడు మన మనవి ఆలకించే దేవుడు గనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడితే, ప్రభువా మరి వీటన్నిటిని విడిచిపెట్టి, ఆయన ఈ లోకం తట్టు విడిచిపెట్టి నీ తట్టు నేను ఉంటాను, నేను పాపమును లక్ష్య పెట్టను, నీ వాక్యమందు లక్ష్య పెట్టి, నీ వాక్యమును ఆయన దృష్టి ఉంచి, వాక్యమును బట్టి నేను నీ తట్టు తిరుగుతాను ప్రభు అని ఒక సమర్పణతో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనతో దేవుడు మాట్లాడినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ యొక్క వాక్యానికి లోబడిన వానిగా తండ్రి నన్ను బలపరిచి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క రాత్రికాల సమయంలో దోషములు, నేరారోపణ, కనికరము లేనటువంటి క్రైస్తవ జీవితం, పాపముతో బ్రతుకుచ్చు, దోషారోపణ చేయొచ్చు, నాలుకను సరిచేసుకోలేక, పెదవులను సరిచేసుకోలేక, దుష్టత్వపు దుర్మార్గపు ఆలోచనల చేత ప్రభువా మేము బ్రతుకుక, నీ మాట చెప్పున మేము బ్రతుకుచ్చు, నీ వాక్యమునకు మేము లోబడినటువంటి వారలమై ఉండునట్లు తండ్రి మమ్మలను బలపరిచి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మమ్మలను బలపరిచి యేసయ్యా అని ప్రార్థన చేద్దాం. మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుంటూ ఒక సమర్పణతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? ఆ కారణాలను ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. వాటన్నిటినీ ఈ యొక్క రాత్రికాల సమయంలో వాటిని తొలగించుకొని ప్రభు తట్టు మనం జరగటానికి మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనములు. మహిమగల రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా ప్రార్థన ఎందుకు నాయన మా యొక్క మరి మనవి అనేకమైన పరిస్థితుల్లో మీరు అంగీకరించట్లేదో ఈరోజు మాకు తెలియజెప్పి ఉన్నారు ప్రభా నాయన తండ్రి. మరి ప్రార్థిస్తే మరి ఆయన మీరు వింటారని, క్షమించే దేవుడని,
నిర్లక్ష్యం చేస్తూ ప్రభా మేము బ్రతుకుచున్నాము కనుక నిర్లక్ష్య వైఖరిని ప్రభా నాయన మేము విడిచిపెట్టి యథార్థత కలిగి నీతి కలిగి ప్రభా మీ వాక్యమునకు లోబడి ప్రభా మీ ఆజ్ఞలను పాటించి ప్రభా మీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభా నాయన తండ్రి లోకాశల వైపు లోక పాపం వైపు మేము లక్ష్య పెట్టక నీ తట్టు తిరిగి ప్రభా నిన్ను మహిమపరిచి గణపరిచేటటువంటి అనుభవంలోనికి తండ్రి మమ్మలను నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీలో మేము ఎదుగుచు ప్రభా వాక్యము నాయన తండ్రి వినుటకు వేగిరపర వారుగా ప్రభా నాయన తండ్రి మీ వాక్యముని విని ప్రభా నాయన నీ తట్టు తిరిగే వారలంగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించండి. మీకును మాకును మధ్య ఉన్నటువంటి పాపం అనేటటువంటి అడ్డుగోడను తొలగించుకున్నట్టుకు మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగపరుచుకొని ప్రభా నాయన తండ్రి మీ తట్టు మేము తిరుగుచు ప్రభా తండ్రి నాయన మీ వాక్యానుసారముగా ప్రభా నాయన తండ్రి మేము జీవించిన ఆయన జ్ఞానమందును మీరిచ్చేటటువంటి వాక్యమందును ఎదిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమన్నావు కనుక నిన్ను గూర్చిన జ్ఞానము కలిగి ప్రభా నీలో మేము బలం పొందడానికి తండ్రి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభువా నాయన రాత్రికాల సమయంలో మా విజ్ఞాపన మనవిని మీరు అంగీకరించండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన విత్తబడుతున్నటువంటి వాక్యం ఫలింపును కలుగు చేయండి ప్రభువా. ఎందరైతే వించుంటున్నారో ప్రభువా వారందరిలో మీ యొక్క వాక్యంను ఫలింపును కలుగు చేయండి ప్రభువా నాయన. ఫలింపును కలుగు చేసి ప్రభువా నాయన మేమందరమును మార్పు చెందిన వారలమే ప్రభువా మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ప్రభువా సంఘము నాయన తండ్రి నీలో ఎదుగుచు ప్రభా నీ రాకడ సమయంలో ఎత్తబడేటటువంటి సంఘము ఉండటానికి ప్రభా సార్వత్రిక సంఘముగా ప్రభా నాయన సంఘములలో సేవకులలో ఐక్యత కలుగు చేయమని వేడుకుంటున్నాము ప్రభా. ఐక్యత లేనటువంటి పరిస్థితులను తొలగించి ప్రభా నాయన తండ్రి మరి నాయన ప్రపంచంలో ఉండేటటువంటి సంఘములు ప్రభా నాయన తండ్రి సార్వత్రిక సంఘం అన్నావు గనుక ఆయన అన్ని సంఘంలో కలిస్తే ప్రభా నాయన సార్వత్రిక సంఘము గనుక సేవకుల్లోని ఐక్యత లేనటువంటి పరిస్థితులను తొలగించి ప్రభా నాయన ఐక్యపరిచి ప్రభా విశ్వాసులను ఐక్యపరిచి ప్రభా నాయన తండ్రి నాయన మీ మాటలకు లోబడుచు ప్రభా నీ యొక్క రాకడలో ప్రభా తండ్రి నాయన మేము నాయన సిద్ధముగా ఉన్నామని చెప్పేటటువంటి సంఘము ఉన్నట్లు మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. లోకములో సేవ చేయుచున్నటువంటి సేవకులను సువార్థికులను వారి కుటుంబములను సంఘములను దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. విత్తబడుతున్నటువంటి వాక్యము ఫలింపును కలుగు చేసి నడిపించండి ప్రభువా. తండ్రి నాయన మరి సేవకులపై ప్రభా సంఘములపై ప్రభా విశ్వాసులపై జరుగుచున్న దాడులను ప్రభు మీరు ఆపి ఎవరు చేయించున్నారో వారిని మీరు క్షమించి కృప చూపించి యేసే సజీవుడైన రక్షకుడని తెలుసుకుంటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రపంచంలో ఉండేటటువంటి ఈ కరోనా వ్యాధి ప్రభా నాయన ఈ యొక్క వైరస్ ప్రభా నాయన మీరు అంతమొందించమని వేడుకుంటున్నాము ప్రభా. దేవ సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి నాయన విస్తరింపకుండా సహాయం చేయండి కృప చేత నింపండి మీ యొక్క నాయన కృపలో జ్ఞాపకం చేసుకోమని నీ కృప దీవెన కలుగు చేయమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కరోనాతో తండ్రి నాయన ఎంతమంది అయితే మరణించుంటున్నారో వారి కుటుంబాలకు ఆదరణ కలుగు చేసి నడిపించండి ప్రభువా. ఎంతమంది అయితే పాజిటివ్ కేసులు ఉన్నాయో అవన్నీ నెగిటివ్గా మార్చబడటానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా నాయన తండ్రి మరి ఎందరైతే పోరాడుచున్నారో వారందరిని మార్చండి ప్రభువా. మరణం లేక మీదట కరోనా వలన కలగకుండా మీరు కాపాడండి యేసయ్య. కనికరించండి కృప చూపించండి మీ కృప దీవెన నాయన తండ్రి ప్రపంచ ప్రజలందరి మీద ఉంచి నడిపించమని వేడుకుంటూ మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము ప్రభు. వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవా తండ్రి నాయన యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి ప్రార్థన చేయించుంటున్నాం ప్రభు. హైదరాబాద్లో తండ్రి నాయన మరొక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వరదలను బట్టి ప్రభు దేవా తండ్రి వర్షం ద్వారా వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ప్రభు నాయన తండ్రి మరి ఆ పరిస్థితులన్నింటి మీరే చక్కపరిచి కాపాడి సంరక్షించి నడిపించండి ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపు నాయన తండ్రి పంటలు పాడైనటువంటి రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే ప్రభు సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభు. తండ్రి నాయన అలాగే నాయన మరి దూర ప్రాంతంలో ఉండేటటువంటి మా ప్రియులు నాయన తండ్రి మరి ఒంటరిగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. శాంతకుమారి గారిని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. సలీనా యాడమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి నాయన. చింటూ పింటూ ప్రమోద్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. బాబాని బట్టి ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. డింపిని బట్టి నాయన రాజాపేటని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అమ్ములను జార్జిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించి కృప చూపించి ఒంటరిగా ఉంటున్నారు మా ప్రియులైన వారు ఎంతో మంది ప్రభా నాయన. మరి వారి ప్రియులు ఉంటున్నారు ప్రభా. దూర ప్రాంతంలో ఉంటున్నారు, దూర దేశాల్లో ఉంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. మా యొక్క స్నేహితులు కూడా ఉంటున్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం దయచేసి కృప అందించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా.
అలాగే నాయన మరి డానీ ప్రీతి నాయన మరి యాంజిలా వారు బయలుదేరి వెళ్ళటకు సిద్ధమవుతుంటుండగా మీ సహాయం వారికి కూడా దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన మరి పూణేలో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకునండి. హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని తప్పించి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఇంకా నువ్వు కాపాడి సంరక్షించి నడిపించి నీ కృపా దీవెన కలుగు చేసి నడిపించండి ప్రభా. నాయన బాబ్జీ గారి కుటుంబమును మరొకసారి మీ చేతులకు అప్పగించుకున్నాం. దీవించి ఆశీర్వదించి నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. మరి ప్రభా బెంగాల్లో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో దీవించండి నాయన. మా పట్టణంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించి నీ కృపలో వర్ధిల్లింపచేయండి. మమ్మలను మా కుటుంబంలో కాపాడి సంరక్షించి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించి నీ కృప దీవెన ఆశీర్వాదం నుంచి మనం వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి నాయన తండ్రి మరి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి శాంతమ్మ గారిని ప్రభా మీ యొక్క సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలుగు చేసి కుమారులను నేను అంగీకరించడానికి సహాయం చేసి నడిపించండి. లలిత ఆంటీ గారిని, రేచల్ ఆంటీ గారిని మీరు ముట్టి స్వస్థపరిచి నడిపించండి ప్రభా. జెన్నీ గ్రేస్ గారిని స్వస్థపరచండి. అలాగే నాయన మరి పెద్దలు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. అన్నామణి గారు, నాయన సత్యం గారిని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి ప్రభా. నాయన మరి ఆశీస్సును నాయన జ్యోతిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి నడిపించండి. అలాగే అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు మీ గాయపడిన హస్తం తాకి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ కృప చూపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ఉద్యోగం లేనటువంటి వారు ఉంటున్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని స్థిరమైన పనులను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. పని చేయించినటువంటి ప్రతి ఒక్కరూ మరి నాయన మరి చక్కనైనటువంటి పనులు వారు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. నీ కృపా దీవెన క్షేమం ఉంచమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన చిన్న బిడ్డలకు నాయన పెద్దలందరినీ పేరు పేరును ఆశీర్వదించి కుటుంబములను బలపరిచి వాక్యమందును ప్రార్థన ఎదిగి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటున్నాం. మరి మా యొక్క చర్చ్ ఉండేటటువంటి ప్రాంతం అంతటిని కూడా ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించండి. నీ కృపా దీవెన కలుగు చేసి నడిపించమని మా సంఘం ఇంకను ఆశీర్వదించి ప్రభా మీ చిత్తమును బట్టి ఎప్పుడు నాయన తండ్రి మరి ఆరాధన మందిరంలో ప్రారంభించవలసి ఉంటున్నదో మీరే సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించండి. మా ఆరోగ్యం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మాకును పరిపూర్ణమైనటువంటి నీ యొక్క ఆరోగ్యం చేత శక్తి చేత నింపి నీ సేవలో బహుబలంగా వాడబట్టడానికి సహాయం దయచేసి నడిపించమని నీ కృపాదీవెన ఆశీర్వాదం మా పైన మా కుటుంబముల పైన ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. చూడబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రికాల దీవుల చేత మీరు నింపండి ప్రభా. ఆదివారం దినమందు మరలా ఆన్లైన్లో జరగబోయే ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించి సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించమని నీ యొక్క రాత్రికాల దీవుల చేత నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపురి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీ సంఘమునకును కుటుంబములకును ప్రభు తన దీవెన ఆశీర్వాదమును ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మరి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి మా సంఘము కొరకు. అలాగే మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘము కూడా బలపడి ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి తన కృపాక్షేమముల చేత నింపి నడిపించును గాక. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లోనే ఆరాధన ఉంటున్నది. మరి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.